Welcome back to our channel Pallaraju Online Classes. Okay, this channel is very useful for the competitive purpose. The aspirants who are preparing for the competitive exams, this channel would be the best platform to achieve your goals. Okay, so in this session, I am going to start English grammar. So why I am going to start English grammar? Because English అంటే చాలా మందికి భయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకున్నప్పటికీ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఒక టెట్ డిఎస్సి డిఎల్ వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇఫ్ యూ టేక్ అందులో కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది మ్యాక్సిమం మార్క్స్తో ఉంటుంది. ఇంగ్లీష్ కనుక స్కోర్ చేసినట్టయితే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసినట్టే. సో కాబట్టి ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇంగ్లీష్ గ్రామర్, దట్ ఈస్ ఆర్టికల్. Okay, articles I'm going to start from English grammar. Okay, so let's start this session. So articles. Okay, so a and the are called articles. What are they? A and the are called articles. Okay, so these articles are divided into two types. What are they? Okay, indefinite article and definite article. Indefinite articles and definite article. Okay, indefinite articles are two. What are they? A and. Okay, definite article is the. Indefinite articles a and, definite article is the. Okay, first let us see indefinite articles, then we'll move to definite article. Okay, so indefinite article. Indefinite articles are a and. Okay, so these indefinite articles, they don't refer a person, place, animal, thing particularly. They don't refer any animal, place or thing or. Okay, next uses of a. మనకు ఆల్రెడీ తెలుసు ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏంటివి? ఏ అండ్. మరి ఏ అండ్ ఎక్కడ యూజ్ చేస్తారు? వేటి ముందు యూజ్ చేస్తారు అంటే యూజెస్ ఆఫ్ ఏ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్. ఏ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? కాన్సోనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేస్తారు. ఓకే, మరి కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏంటివి? అదర్ దెన్ ఏఈఐఓయు. అంటే మనకు ఆల్ఫాబెట్స్లలో ఏఈఐఓయు తప్ప వేరే ఏ ఆల్ఫాబెట్ సౌండ్స్ అన్నీ కూడా మిగతా ఆల్ఫాబెట్ సౌండ్స్ అన్నీ కూడా కాన్సనెంట్ సౌండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పెన్. పెన్ 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 ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సౌండింగ్ యాజ్, ఇట్ సౌండ్స్ యాజ్, నాట్ సౌండింగ్, ఇట్ సౌండ్స్ యాజ్ కాన్సోనెంట్. కాబట్టి దీని ముందు ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యాన్. ఫ్యాన్ కూడా కాన్స్టెంట్ సౌండ్, సో దీని ముందు కూడా మనకి ఏ అనేది వస్తుంది. నెక్స్ట్ కార్. కార్ కూడా కాన్స్టెంట్ సౌండ్ కాబట్టి మనకి దీని ముందు ఏ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ యాన్. మరి ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు వాడుతున్నాం, మరి యాన్ అనేది ఎక్కడ వాడతాం అంటే బిఫోర్ ఆయిల్ సౌండ్స్. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం ఏమని? ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్ అండ్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆయిల్ సౌండ్స్. మరి ఆయిల్స్ ఏంటి? ఏఈఐఓయు. మరి అన్ని ఏఈఐఓయు అన్నీ కూడా మిగతా అన్ని కంప్లీట్గా 5 ఉన్నాయిగా ఏఈఐఓయులు. మరి 5 ముందు యాన్ వాడతామా అంటే చూద్దాం. ఓకే, సో యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆయిల్ సౌండ్స్. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటి అంటే యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓన్లీ 3 ఆయిల్స్. వాట్ ఆర్ దే? ఏఈఐ. అంటే యాన్ అనేది ఓన్లీ ఏఈఐ ముందు మాత్రం కంపల్సరీగా వాడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఏ, సో యాన్. ఎలిఫెంట్ ఈ, సో యాన్. ఇంక్ పాట్ ఐ, సో యాన్. ఓకే, ఏఈఐ ముందు కంపల్సరీగా యాన్ యూజ్ చేస్తారు కాబట్టి ఏఈఐ ముందు కంపల్సరీగా యాన్ అనేది మనం రాస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఓ అండ్ యు. మరి ఓయుల ముందు ఏం వాడతాం అనేది చూద్దాం. ఓకే, సో ఇఫ్ ఓ ఈజ్ అంటే ఓ గనక ఓలా ఓగా లేదా ఆగా పలికితే యాన్ అనేది రాయాలి. ఓ అనేది వాగా పలికితే ఏ రాయాలి. ఓకే, యు అనేది యుగా పలికితే ఏ రాయాలి. యు అనేది ఆగా పలికితే యాన్ రాయాలి. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ అర్థం చేసుకోండి. ఓ కనుక ఓ ఆ
ఆగా పలికితే అండ్ రాయాలి. యు ఆగా పలికితే అండ్ రాయాలి. అంటే ఓ ఆగా పలికిన యు ఆగా పలికిన మనం ఏం రాయాలి? అండ్ రాయాలి. నెక్స్ట్ ఓ గనక వాగా పలికితే ఏం రాయాలి? ఏ రాయాలి. యు గనక యుగా పలికితే ఏ రాయాలి. అంటే ఓ వాగా పలికిన యు యుగా పలికిన ఏ రాయాలి. అంటే వయుగా పలికితే ఏం రాయాలి? ఏ రాయాలి. ఓ వాగా పలికిన ఏ రాయాలి. యుగా పలికిన ఏ రాయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఓనియన్ అంటామా ఆనియన్ అంటామా? ఏమంటాం? ఆనియన్ అంటాం. అంటే ఓ అనేది ఎలా పలికింది ఇక్కడ? ఓ అనేది ఆగా పలికింది. సో ఓ అనేది ఆగా పలికింది. ఓ అనేది ఆగా పలికితే మనం ఏం రాయాలి? అండ్ రాయాలి. సో అండ్ ఆనియన్. నెక్స్ట్ ఇక్కడ 1 రూపీ కాయిన్ అంటామా 1 రూపీ కాయిన్ అంటామా? 1 రూపీ కాయిన్ అంటాం. అంటే ఇక్కడ ఓ అనేది వాగా పలికింది కాబట్టి ఓ వాగా పలికితే ఏం రాయాలి? ఓ వాగా పలికితే ఏం రాయాలి? ఏ రాయాలి. ఓకే. నెక్స్ట్ అంబ్రెల్లా. యుంబ్రిల్లా అంటామా ఈవెన్ దో ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ యూ లెటర్ బట్ మనం ఏమంటాం? అంబ్రిల్లా అంటాం, యుంబ్రిల్లా అనం. సో అంబ్రిల్లా అంటే ఆతో పలికింది. సో ఇఫ్ ఈ యు కనుక ఆగా పలికితే మనం ఏం రాయాలి? అండ్ రాయాలి. ఓకే. నెక్స్ట్ యూస్ఫుల్ థింగ్. యు అనేది ఇక్కడ యుగానే పలికింది. యు అనేది ఎలా పలికింది? ఇక్కడ యుగానే పలికింది. యూస్ఫుల్ థింగ్. యు ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ యు. సో యుగా పలికితే మనం ఏం రాయాలని చెప్పినా ఏ రాయాలి. ఓకే. యుగా పలికితే ఏ రాయాలి. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు? ఏఈఐఓయు ఈ ఏఈఐఓల ముందు ఏఈఐఓయుల ముందు మనం ఏం రాయాలి? అండ్ రాయాలి అనుకుంటారు. సో ఇక్కడ యు ఉంది కదా అని అండ్ పెడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. ఇక్కడ యు అనేది యుగా పలికితే మనం ఏ రాయాలి. అండ్ యూస్ఫుల్ థింగ్ ఈజ్ రాంగ్. ఏ యూస్ఫుల్ థింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే. సో అండ్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఎల్ సౌండ్స్ and is also used before silent H words. మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఓకే. there are few words okay where H is silent. For example, if you take hour అది హవర్ కాదు, ఎందుకంటే హెచ్ అనేది సైలెంట్. సో ఇట్ ఇస్ అవర్, ఇట్స్ 1 hour, ఇట్స్ 2 hour, లైక్ దట్, ఇట్స్ 2 hours అలా. సో ఇక్కడ హెచ్ సైలెంట్ కాబట్టి మనం ఏం రాయాలి? అండ్ రాయాలి. హెచ్ సైలెంట్ ఉన్న వర్డ్స్ ముందు వీ హ్యావ్ టు రైట్ అండ్. ఓకే. నెక్స్ట్ హానెస్ట్ మ్యాన్, నాట్ honest man. H is silent, so and. Next honorable man. Okay, honorable man is wrong. Honorable H silent, so and. Next hair is wrong. Air. Okay, and. So air H is silent. Next heirs. Okay, and. So these all are honest men and are and honest man and honorable man and heir and heiress. Okay, heir అంటే వారసుడు, heiress మీన్స్ వారసురాలు. సో ఈ అన్నిటి ముందు సైలెంట్ హెచ్ వర్డ్స్ ముందు మనం అండ్ యూజ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి మనం చెప్పుకున్నదంతా కూడా ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఓకే. సో ఆర్టికల్స్ ఏ అండ్ ద ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. Articles are divided into two types, indefinite article and definite article. So first we are going to see about indefinite articles. Indefinite articles అంటే ఏ అండ్. ఓకేనా? మరి ఏ దేని ముందు వాడతామంటే కాన్స్టెంట్ సౌండ్స్ ముందు. మరి అండ్ దేని ముందు వాడతామంటే కంపల్సరీగా ఏఐ ముందు వాడతాం. ఓకే. ఓయూలు అనేవి ఎక్సెప్షన్స్. ఓ ఆగా పలికిన ఓగా పలికిన అండ్ వాడతాం. యు ఆగా పలికితే అండ్ వాడతాం. నెక్స్ట్ ఓ వాగా పలికితే ఏ వాడతాం. యుగా పలికితే కూడా ఏ వాడతాం. ఓకేనా? నెక్స్ట్ అండ్ యాపిల్, an elephant, an ink pot, an onion, a 1 rupee coin, an umbrella, a useful thing. So ఈ and అన్నది బిఫోర్ సైలెంట్ హెచ్ వర్డ్స్ ముందు వాడతాం. అండ్ అవర్, అండ్ ఆనెస్ట్ మ్యాన్, అండ్ ఆనరబుల్ మ్యాన్, అండ్ and heiress. A and both used before abbreviations. Okay, for example MLA. ఓకే. సో ఇక్కడ ఎం అంటే ఎం ఓకేనా?
ఏతో స్టార్ట్ అయింది, సో ఇక్కడ ఎం ఏ. సో ఏతో ఉంటే మనకి ఏమొస్తుంది, యాన్ వస్తుంది. సో యాన్ ఎమ్మెల్యే. నెక్స్ట్ బిఎడ్ బిఈడి. ఓకే బి. ఓకే సో బి ఈస్ కాన్సనెంట్ సౌండ్, సో అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఏ వస్తుంది. నెక్స్ట్ ఎస్ ఐ ఎస్ ఐ ఎస్ ఐ. సో హియర్ ఇట్ ఈస్ ఏ. సో ఏ ఈస్ బిఫోర్ ఏ ఉంది కాబట్టి దీని ముందు మనం అండ్ రాసుకోవాలి. నెక్స్ట్ ఆర్టీసీ ఆర్. ఆర్టీసీ ఆర్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం, ఆర్టీసీ ఆర్ ఆర్. ఓకే ఆ వస్తే మనం కంపల్సరీగా యాన్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ ఎల్ఎల్బి. ఎల్ ఎల్ ఫస్ట్ ఎల్ ఎల్ ఏ. ఏ ఉంటే మనం ఏం రాసుకోవాలి, యాన్. ఓకే నెక్స్ట్ సిఐడి. సిఐడి సి ఈజ్ అ కాన్సనెంట్, సో కాన్సనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి సో వీ హ్యావ్ టు రైట్ ఏ. నెక్స్ట్ ఎఫ్సిఐ. ఓకే ఎఫ్ ఎఫ్ ఎఫ్. సో ఏ ఉంది కాబట్టి ఇక్కడ మనకి యాన్ అనేది వస్తుంది. నెక్స్ట్ హెచ్ఎంటి. హెచ్ఎంటి హెచ్ ఏ. సో యాన్. ఓకే నెక్స్ట్ అక్రోనిమ్స్. ఓకే మరి అక్రోనిమ్స్ అంటే ఏంటిది అంటే వర్డ్స్. ఇప్పుడు ఇది కూడా లైక్ అబ్రివేషన్ లాగానే కదా, కాకపోతే అబ్రివేషన్స్ మధ్యలో ఫుల్ స్టాప్స్ ఉండవు. ఓకే అబ్రివేషన్స్ మధ్యలో ఫుల్ స్టాప్స్ ఉండకపోతే దాన్ని ఎక్రోనిమ్ అంటాం, అక్రోనిమ్. ఓకే సో ఇక్కడ ఆర్ఏడబ్ల్యూ. ఆర్ఏడబ్ల్యూ ఆర్ మధ్యలో ఏ మధ్యలో ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు, సో దాన్ని మనం అక్రోనిమ్ అంటాం. సో రా ఏజెంట్, హీ ఈస్ డాష్ రా ఏజెంట్. ఇక్కడ ఆర్ ఆర్ రాయచ్చా, ఆర్ ఉంది కాబట్టి ఆర్. ఇక్కడ ఏ, ఇక్కడ ఎస్, ఇక్కడ ఎం లాగా, ఇక్కడ ఎఫ్ లాగా రాయడానికి లేదు, ఎందుకంటే ఇదంతా కూడా ఒకటి వర్డ్ రా. ఓకే రా ఏజెంట్. ఓకే సో హీఈస్ ఏ. రా ఉంది కాబట్టి ఇది కాన్స్టెంట్ సౌండ్ కాబట్టి దీని ముందు మనకి ఏ అనేది వస్తుంది. నెక్స్ట్ షీ ఈస్ డాష్ టెట్ ఆస్పిరెంట్స్. టెట్ టెట్ అనేది ఒక వర్డ్ టెట్, సో టీ ఉంది కాబట్టి కాన్స్టెంట్ సౌండ్ కాబట్టి మనకి ఏ అనేది వస్తుంది. నెక్స్ట్ సో దిస్ ఇస్ అబౌట్ indefinite articles. Next let's move to definite articles. Definite article ఏంటి, the. Okay so we use it when we refer a person, place, thing particularly. మనం పర్టికులర్ గా ఏదైనా పర్సన్ ని పాయింట్ అవుట్ చేసినప్పుడు కానీ, ప్లేస్ ని కానీ, థింగ్ ని కానీ రిఫర్ చేసినప్పుడు we use the. Okay it is used with singulars and plurals. సింగులర్స్ తో యూజ్ చేస్తాం, ప్లూరల్స్ తో, బట్ వెరాస్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఓన్లీ విత్ సింగులర్స్. ఓకే సో ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. మరి కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటివి, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటివి? కౌంటబుల్ నౌన్స్ అంటే విచ్ వి కెన్ కౌంట్. పెన్, వి కెన్ కౌంట్ పెన్స్. ఓకే పెన్సిల్స్ కానివ్వండి, డస్టర్స్ కానివ్వండి, వి కెన్ కౌంట్. బట్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే వి కెనాట్ కౌంట్, మనం కౌంట్ చేయలేనివి. వాటర్, ఓకే రైస్, ఓకే లైక్ దట్, అవి మనం కౌంట్ చేయలేము. సో అవి అన్కౌంటబుల్ నౌన్. అంటే కౌంటబుల్ నౌన్స్ ముందు మనం దా యూజ్ చేయొచ్చు, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా మనం దా అనేది యూజ్ చేయొచ్చు. మరి దెర్ ఆర్ సమ్ యూజెస్ ఆఫ్ ద. మనం ఎక్కడెక్కడ దా యూజ్ చేస్తామంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హాలీ బుక్స్ ఆర్ రిలీజియస్ బుక్స్. హాలీ బుక్స్ ఆర్ రిలీజియస్ బుక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ ఉంది, రామాయణ అనేది మన రిలీజియస్ బుక్, ఓకేనా, హాల్ కాబట్టి ఇక్కడ మనం దా అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ బైబిల్, బైబిల్ కూడా ఓకే సో బైబిల్ ముందు కూడా మనం దా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఖురాన్, నెక్స్ట్ దా యూజ్ చేయొచ్చు. సో దా ఈస్ యూస్డ్ బిఫోర్ హాలీ బుక్స్ ఆర్ రిలీజియస్ బుక్స్. నెక్స్ట్ హిస్టారిక్ మాన్యుమెంట్స్ అంటే హిస్టారిక్ మాన్యుమెంట్స్ ముందు కూడా మనం ద అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ద గోల్కొండ ఫోర్ట్.
the Taj Mahal, the Red Fort. Okay, now that should be used before historic monuments. Next, political parties. Political parties ముందు కూడా మనం ద అనేది యూజ్ చేయాలి. The TRS, the TDP, the BJP, the Congress. Okay, the is used before political parties. Next, days of important. కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ డేస్ ముందు కూడా మనం ద అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద రిపబ్లిక్ డే, ఓకే, ద టీచర్స్ డే, ఓకే, ద చిల్డ్రన్స్ డే, ది ఇండిపెండెన్స్ డే. ఇంపార్టెన్స్ డేస్, ఇంపార్టెన్స్ ఉన్న డేస్ ముందు కూడా మనం ద అనేది యూజ్ చేయాలి. ద ఈజ్ ఆల్సో యూస్డ్ బిఫోర్ ఆర్డినల్స్. ఓకే, మరి ఆర్డినల్స్ అంటే ఏంటి? 1ని ఫస్ట్గా, 2ని సెకండ్గా, 3ని థర్డ్గా, 4ని ఫోర్త్గా, 5ని ఫిఫ్త్గా, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్నీ కూడా ఆర్డినల్స్. సో వి యూస్ ద బిఫోర్ ఆర్డినల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఓకే, was dash first president of India. Okay, so the, why? Because the is used before ordinal. Here first is ordinal, so we use the. Okay, so before the names of offices, we also use the before the names of offices. For example, MRO office, so the is used before office. And White House. Okay, so the is used before offices. Okay, next, before mountains and group of islands. Okay, before mountain and group of islands the is used. For example, Andaman. Okay, Andamans. Okay, so the is used before Andamans. And the Himalayas. Okay, these are group of islands. See, Andamans are group of island. Himalayas is the mountain. So we use the before mountain, and here the group of islands are nothing but Andaman. So we use the. Here White House is the residence. Okay, MRO office is the office. So we use the before office and also residence. Okay, next. So we use the before mountain, the Himalayas, and the islands Andamans. Okay, before single, if you take single island, we should not use the. Okay, for example, Sri Lanka. Sri Lanka is a single island. Okay, we should not use the. The Sri Lanka is wrong. Only Sri Lanka. So the is used before group of islands. Next, for unique nouns. Unique noun means, okay, ఏదైనా ఒకటే ఉంటే, ఓకేనా, సన్ ఒకటే కాబట్టి the sun. Before unique nouns we use the moon. Okay, the earth. Okay, earth ఒకటే ఉంది కదా, so that's why the is used. So before the countries prefixed by united, అంటే united అని ఉన్న కంట్రీస్ ముందు మనం ద అని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద యుఎస్ఏ. యుఎస్ఏ ముందు ద ఎందుకు యూజ్ చేసామంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ ఉంది కదా ఇక్కడ ప్రిఫిక్స్, సో దట్స్ వై వి యూజ్ ద. నెక్స్ట్, ద యూకే. వై వి ఆర్ యూజింగ్ ద? బికాస్ యునైటెడ్ కింగ్డమ్, ఇక్కడ యునైటెడ్ ఉంది కదా, సో దట్స్ వై వి యూజ్ ద. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ముందు కూడా మనం ద అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ద హెడ్, ఓకే, ద లెగ్స్, ద నోస్, దే ఆల్ ఆర్ అవర్ బాడీ పార్ట్స్. Okay, the head, the legs, and the nose. Next, before the is used before titles and awards. Awards mundu kuda, titles mundu kuda manam the use cheyali. So the Padma Shri award, okay, the doctorate, okay, the Oscar award, next the Nobel Prize. Okay, we will use the before titles and also awards. Next, related to paper, for example, newspaper, magazines, or popular books. Before newspapers, before magazines, before popular books we use the. For example, the Hindu is the newspaper. The Sakshi also a newspaper. This is the book, popular book, the Geetanjali. So before
newspapers, magazines, and popular books, we use the. Next, before related to water, here it is related to paper. Here it is related to water. For example, oceans, water. Where the water present? Water presence in oceans, seas, canals, or dams. So we use the before oceans. The Pacific Ocean. Next, the Krishna. Okay, but the is not used before ట్యాంక్స్, కుంటలు, చెరువులు అలాంటి వాటి ముందు మనం ద అనేది యూజ్ చేయము. ఓన్లీ ఓషన్స్, సీస్, కెనాల్స్, డ్యామ్స్ అలాంటి వాటి ముందు మనం ద అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, రిలేటెడ్ టు ల్యాండ్. ఇక్కడ రిలేటెడ్ టు పేపర్ అయిపోయింది, ఇక్కడ రిలేటెడ్ టు వాటర్ అయిపోయింది, ఇక్కడ రిలేటెడ్ టు ల్యాండ్. ఫారెస్ట్ కానివ్వండి, డెజర్ట్స్, ప్లెయిన్స్ కానివ్వండి, ప్లాట్యూస్ కానివ్వండి. సో వి యూస్ ద థర్డ్ డెజర్ట్, the Nallamalla forest, and the Deccan Plateau. Okay, next we also use the before musical instruments. For example, she likes to play the sitar. Why? Because the sitar is a musical instrument. Before musical instruments, we should use the. Next, the table. Sorry, the tabla, not table. The tabla. Okay, tabla is a musical instrument. Next, sitar. The also used before banks, the SBI bank, okay, the HDFC. Next, it also used before theories and laws. For example, the number theory and the Newton's law. Okay, so next, the is also used before names of ships or trains or okay aeroplanes. Okay, for example, the Titanic, the Indian Railways. Why? Because Titanic is a ship, so that's why before ships we use the. Indian Airlines is an aeroplane like flight, we use the before the trains or aeroplanes. Next, the is used before movements and revolutions. Okay, the Telangana movement. Okay, so the is used before movements and revolution. Next, before superlative degree adjective. For example, he is dash best person. Okay, good, better, best. So best is the superlative. Okay, good is positive and better is better and best. So best is the superlative. So before superlative adjective, degrees of adjective, superlative degree adjective, we use the. Next, she is the most beautiful girl. Okay, beautiful. Beautiful, more beautiful, most beautiful. So most beautiful is the superlative. So that's why we use the. Next, then where we do not use the article. So articles should not be used. Okay, before the name. Sorry, when the writer's names is given. When the writer's name is given, we should not use the. For example, see, Valmiki's the Ramayana. ఇక్కడ రామాయణ ఉంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ దాన్ని పెడతారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. వాల్మీకిస్ రామాయణ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, టాగోర్స్ గీతాంజలి ఈస్ కరెక్ట్. No article is used. Okay, when the writer's name is given before the Ramayana or Geetanjali. Okay, so this is about articles. Thank you.